వైనాడ్లోని కొండ చర్యల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి బెయిలీ వంతెన నిర్మాణాన్ని సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. వంతెన బలం స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదట తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మోర్లతో సహా భారీ వాహనాల రవాణాను సులభతరం చేసింది. 2 రోజుల క్రితం సంభవించిన విపత్తులో ప్రాణాలతో ఉన్న వారిని కనుగొనడానికి రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని చెప్పాలి. క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ధ్వంసమైన రోడ్లు, చెట్లు, వంతెనలు కారణంగా అధికంగా శ్రమించవలసి వస్తోంది. భారీ యంత్రాల కొరత వలన చెట్లు, మట్టి తొలగించడానికి ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. దీనివల్ల పనులు నిదానంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు అందిస్తోంది. రెస్క్యూ బృందాలు నిరంతరం పనిచేస్తూ కొండ చర్యల్లో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించడంలోనూ శ్రమ పడాల్సి వస్తోంది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీమా VSD న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.